సరే ఇప్పుడు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ సార్. ఒక్క స్ట్రెచ్‌లో ఎవరన్నా న్యూ కమ్మర్‌కి అర్థం కాకపోవచ్చు. ఎట్లా అర్థం చేసుకుంటే సింపుల్‌గా ఉంటది? సార్ గ్రూప్ 1లో 3 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. గ్రూప్ 2లో 2 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇది ఏపీకి. తెలంగాణలో ఉండదు సార్. అవును. తెలంగాణలో గ్రూప్ 1లో ఒకటే ఉంటది. బట్ ఏపీగా మాట్లాడదాం. సో, ఏపీ గ్రూప్ 1లో 3 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ 240 మార్కులకు ఉంటుంది సార్. హ్మ్. 120 ఫస్ట్ పేపర్, 120 సెకండ్ పేపర్. హ్మ్. ఈ 240 మార్క్స్‌కి క్వాలిఫై అయితే మెయిన్స్‌కెళ్తారు సార్. ప్రిలిమ్స్ మొత్తం గూడాను ఎంసీక్యూస్ ఉంటాయి సార్. హ్మ్. మెయిన్స్‌కొస్తారు సార్. మెయిన్స్‌లో మొత్తం 7 పేపర్లుంటే 2 క్వాలిఫైయింగ్ సార్. హ్మ్. సో, 5 మాత్రమే కౌంట్ అయితాయి సార్. ఒక్కొక్కటి 150 మార్కులు. సో, 750 మార్కులకి మెయిన్స్ పేపర్ ఉంటది సార్. అవును. దాంట్లో డిస్క్రిప్టివ్ సార్. ఆన్సర్ రైటింగ్ రాయాలి. అది క్వాలిఫై అవుతే ఇంటర్వ్యూకెళ్తారు సార్. 75 మార్కులకి ఇంటర్వ్యూ ఉంటది సార్. హ్మ్. సో, 75 మార్కులకి మనకి ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ అయిపోయాక మీకు ఏదైతే స్కోర్ వస్తుందో కట్ ఆఫ్‌కి బేస్ చేసుకొని మీకు ర్యాంక్ ర్యాంక్ వచ్చేస్తుంది సార్. వస్తుంది. సో, దిస్ ఈస్ గ్రూప్ 1 సార్. గ్రూప్. నా గ్రూప్ 2కొచ్చేసరికి ప్రిలిమ్స్‌లో 150 మార్కులకు ఉంటుంది సార్. 5 సబ్జెక్టులు ఉంటాయి సార్. 30 మార్కులు ఈచ్ ఉంటుంది సార్. ఈ 150 మార్కులు క్వాలిఫై అవుతే మీరొచ్చేసి మెయిన్స్‌కొస్తారు సార్. మెయిన్స్‌లో 2 పేపర్లు ఉంటాయి సార్. ఇక్కడ గ్రూప్ 2 విశేషం ఏంటంటే ప్రిలిమ్స్ ఎంసీక్యూసే, మెయిన్స్ ఎంసీక్యూసే సార్. సో, మెయిన్స్ గ్రూప్ 2లో 300 మార్కులకు ఉంటది సార్. 4 సబ్జెక్టులు ఉంటాయి. 75 మార్కులకు ఒకటి ఉంటుంది సార్. ఏపీ హిస్టరీ 75 మార్కులకు ఉంటుందక్కడ. సారీ. సో, 300 మార్కులు ఉంటాయి సార్. ఈ 300 మార్కులకి ఎవరికైతే ఎక్కువొస్తాయో వాళ్ళకి గ్రూప్ 2 ర్యాంక్ వచ్చేస్తుంది సార్. అయితే గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని సార్ 1/3 నెగెటివ్ మార్కింగ్ కంపల్సరీ సార్ కంపల్సరీ. ఎంసీక్యూస్‌లో. ఇది గ్లిమ్స్‌గా చెప్తే దిస్ ఈస్ ఎ అంటే సిలబస్ ఒక అర్థం చేసుకోవడానికి సరిపోతుంది సార్. సరిపోతుంది. సరిపోతుంది సార్. సరే ఇప్పుడు కొంతమందికి ఒక సబ్జెక్ట్ ఇష్టం ఉంటది. లేతే ఇంకో సబ్జెక్టు అంతగా ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ కొంచెం కంఫర్ట్ లెవెల్ ఎక్కువుంటది. అట్లాంటోళ్ళకు ప్రిపరేషన్ ఎట్లా పోవాలి సార్? ఫస్ట్ వాళ్ళకి నచ్చింది చదవాలనా? లేకపోతే ఎట్లా? హౌ డు యూ సెగ్రిగేట్? సార్ ఇఫ్ యూ హావ్ ఎ ఛాలెంజింగ్ మైండ్, హ్మ్. ఇఫ్ యూ హావ్ ఎ సేఫ్ మైండ్ 2 వేరే వేరే. యాహ్! ఇఫ్ యూ థింక్ యూ ఆర్ ఎ ఛాలెంజింగ్ మైండ్. యాహ్! ఇప్పుడు విరాట్ కోహ్లీకి, ధోనికి డిఫరెన్స్ ఏం తెలుసా సార్? విరాట్ కోహ్లీ ఏమంటాడంటే 45థ్ ఓవర్‌లోనే మ్యాచ్ కంప్లీట్ చేస్తా అంటాడు. హ్మ్. 50 ఓవర్లు నేను వెయిట్ చేయను. 45 ఓవర్‌లోనే టార్గెట్ రీచ్ అయిపోయి కొట్టేసేయాలి అంటాడు. ధోని అలా కాదు సార్. 50థ్ ఓవర్ లాస్ట్ బాల్‌లో 6 కొట్టి నేను టార్గెట్ రీచ్ అయితాను అంటాడు. అంటే ఛాలెంజింగ్ మైండ్. ఈయన సేఫ్ మైండ్. సేఫ్. ఇఫ్ యూ హావ్ ఎ ఛాలెంజింగ్ మైండ్, నీకు నచ్చని సబ్జెక్ట్స్, డ్రై సబ్జెక్ట్స్ ఏవైతే ఎగ్జామ్‌కి ఇంపార్టెంటో దాని నుంచి స్టార్ట్ చేయాలి. ఇఫ్ యూ హావ్ ఎ సేఫ్ మైండ్, ఫస్ట్ నీకు నచ్చినవి, నీకిష్టమైనవి, నీకొచ్చినవి చదివేసి తర్వాత ఇవి రావాలి. ఓకే. సో, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఆన్ మైండ్ సెట్. యువర్ మైండ్‌సెట్.